కడప జిల్లా రాజకీయాలు రసంగా పడ్డాయి. కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున ఉత్సాహం కనపడుతుంది. ప్రధానంగా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన అనుసరించే పద్ధతి ఎన్నికల్లో కానీ ఎన్నికల మేనేజ్మెంట్ కానీ ఆయన సిద్ధస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు ఇక్కడ కూడా రామ్తీయ ఫంక్షన్ ప్యాలెస్లో ముస్లిం పెద్దల సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఆదినారాయణ గారు మాతో ఉన్నారు. ఆయన విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిగా మీరు ఎంపీ పోటీ చేస్తున్నారు. మీరు గత మూడు ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా జమ్మూ నుంచి గెలిచారు. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అంటే కడప జిల్లా వైసీపీకి కంచుకోట అని చెప్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయానికి ఏ విధంగా బాటలు వేస్తుంది? ఇక్కడ మొదటగా కడప గత ఎంపీ అభ్యర్థుల గురించి ఒక చిన్న మాట. నేను స్వయంగా రాజశేఖర్తో పాటు ఆయనతో పాటు ఎలక్షన్ జరిపినప్పుడు క్రిటికల్గా ఆయనకు 96 పార్లమెంట్ ఎన్నికల్లో కడపలో తెలుగుదేశం పార్టీ కందుల రాజమోహన్ రెడ్డి గారికి 26,000 ఓట్లు రాజశేఖర్ గారి కంటే ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ 98లో గమనించాం, రాజశేఖర్ కంటే కూడా మళ్ళీ కందుల రాజమోహన్ రెడ్డి గారికి 22,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ గమనించాం 2099లో మూడోసారి 99లో వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మళ్ళీ ఫస్ట్ టైం ఆయన పోటీ చేస్తే కందుల రాజమోహన్ రెడ్డి గారికి మళ్ళీ వివేకానంద రెడ్డి గారి కంటే 19,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అదే కాకుండా 89లో డిఎన్ రెడ్డి గారు కూడా ఇక్కడ భారీ మెజార్టీ సాధించుకున్నాడు కడప అసెంబ్లీ పరంగా. అంటే అలాగా కమలాపురంలో తేడా వచ్చింది, రాజశేఖర్ గారికి తక్కువ వచ్చినాయి. అదేవిధంగా బద్వేలో భారీగా తక్కువ వచ్చినాయి. కాబట్టి ఓటర్లు పరిస్థితులు బట్టి ఓట్లేస్తారు తప్ప అలాంటి కంచుకోట లేదు, ఏం లేదు. కంచుకోటను కిందికి తీసుకొచ్చి మేము మించిన పథకంతో, మించిన మంచితనంతో, పథకాలతో, చాలా రకాలుగా ప్రభుత్వం చేసిన యూనిట్తో మేము గ్యారంటీ గెలుస్తాము. నాతో పాటు పోటీ చేసే మా అసెంబ్లీ అభ్యర్థులు 7 మంది కూడా. దానికి కారణం అభివృద్ధి, సంక్షేమం. దానికి తోడు మా 29 అంశాలతో కూడిన ట్రస్ట్ నిధులు ఎక్కలేని విధంగా చేసినాము. నాకు చాలా సంతోషంగా ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్గా గెలిచిన నేను, ముఖ్యమంత్రి గారు ఒక ఐడియా మా ఇద్దరి మధ్య సఖ్యతలో భాగంగా రామసుబ్బారెడ్డి గారు నన్ను కలిపి కూర్చోబెట్టి ఆయన ఒకే రిక్వెస్ట్, ఒకరు ఎంపీకి ఒకరు ఎమ్మెల్యేకు. రామసుబ్బారెడ్డి గారు పదే ఎమ్మెల్యే కావాలని కోరితే నేను సరేపో పార్టీ బలపడాలా, నాకైతే ఎక్కువ పరిచయాలని ఆయన కూడా ఒప్పుకోవడంతో, ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా చెప్పడంతో నేను అభిమానంగా, పార్టీ మీద అభిమానంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నాకు అతి నమ్మకం ఉంది. వాళ్ళ వయస్సులకు ఇప్పుడు అక్కడ కూడా పులివెందుల్లో సతీష్ రెడ్డి గారు కూడా గెలిచే పరిస్థితి వచ్చింది, మిగతా అందరం గెలిచే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా రామసుబ్బారెడ్డికి మాకు మంచి మెజార్టీ పూర్తిగా రాబోతున్నది. దానికి తోడు అక్కడ ఆయన ఓడిపోయే పరిస్థితి వచ్చింది జగన్ రెడ్డి గారు. ఇది వాస్తవ పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ చూస్తే ఆదినారాయణ రెడ్డి అంటే ఒక బ్రాండ్. ఈరోజు తెలుగుదేశంలో జిల్లాకు సంబంధించి కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఆదినారాయణ అంటే ఒక బ్రాండ్ ఇక్కడ. అంటే ఈ బ్రాండ్ ఇమేజ్ని ఎలా ఉన్నట్టుంటారు? ఎందుకంటే గత ఎన్నికల్లో చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి 9 గెలిచిన పరిస్థితి, ఒక్క టీడీపీ అభ్యర్థి వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు మొత్తం జిల్లా అంతా కూడా మీ కనుసన్నలో నడుస్తున్న పరిస్థితి తెలుగుదేశం రాజకీయం ఇక్కడ. అంటే తెలుగుదేశం పార్టీ విజయానికి సంబంధించి లేకుండా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకుపోవడానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? అసలు ఒక్కసారి గమనించండి, రాజశేఖర్ గారు 91 పార్లమెంట్ ఎలక్షన్లో 4,50,000 ఓట్ల మెజార్టీ. అది 96కు వచ్చారు. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఇప్పుడే చెప్పిన ప్రకారం 1%, 4,500 కూడా రాలే. అంటే అదే ఓటరే, అదే కడప ఓటరే, అదే రాజశేఖర్ రెడ్డే. కాబట్టి పరిస్థితులు తారుమారైనప్పుడు ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ జిల్లాలో బాగా మెరుగైంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. అభ్యర్థులు కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే సభలో చెప్పడం జరిగింది. స్కూట్నీ చేసిన తర్వాత మంచితనము ఆడుండే పరిస్థితుల ప్రభావంగా నేను మంచి అభ్యర్థులను సెలెక్ట్ చేసిన. దయచేసి కార్యకర్తలారా, అందరూ వచ్చిన సేవాదళ మిత్రులారా, అందరికీ భారీ ఎత్తున అపీల్. ఇది ప్రజలకు తీసుకోండి, ప్రజలతో పాటు సెల్ ఫోన్ ద్వారా తీసుకోండి, టీవీ ప్రకటన ద్వారా తీసుకోండి, కరపత్రాల ద్వారా తీసుకోండి, ఇంటింటికి ప్రచారం చేయండి అని చెప్తే నేనైతే పార్లమెంటు అభ్యర్థిగా ఎక్కడ నాకు తెలిసి 542 నియోజకవర్గాలు పార్లమెంటు మొత్తం దేశవ్యాప్తంగా, నాది పక్కన పెడితే 541. ఎక్కలేని విధంగా నేను 41 టీములు బ్యాచ్లు పెట్టి ప్రచారం చేపిస్తున్నా. నాకు ఓటేమని, మా అభ్యర్థులకు ఓటేమని, మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోండి అని. ఇది సక్సెస్ అవుతుందని నమ్మకం నాకు ఎక్కడైనా ఉంది. ఇది ప్రజా విశ్వాసం. కొన్ని గ్రూపుల వలన రాజకీయాలు జరగవు. గ్రూప్ పాలిటిక్స్ పోయింది, ఫ్యాక్షన్ పోయింది. మంచితనం, అభివృద్ధి, సంక్షేమం, తెలివైన నిర్ణయాల వలన ప్రభుత్వాలు వచ్చే పరిస్థితి. గతంలో మీరే స్వయంగా ఇక్కడ ఉండే కడప ఛానళ్ళు 2014లో ఒకే మాట రాత్రి పోలింగ్ అయ్యే సమయంలో ముఖ్యంగా మీరు ఇక్కడ ఉండే మీరే అడిగితే ఏమైనాడు ఆయన ఊహ ఓ కెరటంలా
ఏమైంది? వాళ్ళ అమ్మతో సహా 7 మంది అభ్యర్థులు బాగా సున్నితమైన వైజాగ్లో ఓడిపోయారు. తెలుసుకోవాలా, వ్యవస్థాపక అధ్యక్షురాలే ఓడిపోయింది. అదే కాకుండా వివేకానంద రెడ్డి గారు బీటెక్ రవి చేతిలో ఆ సాధారణ వ్యక్తి చేతిలో ఓడిపోయినాడు. మొన్న 2 years బ్యాక్ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిస్థితులు, గట్టితనము, మంచితనము, ప్లాన్ ఆఫ్ యాక్షను, అది కాకుండా మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం మేము చేస్తాం, మరింత చేస్తామని చెప్పడంతో సక్సెస్ రేటు మాకు అనుకూలంగా ఉంటుంది. ఇది మా ప్లాన్, మా ధర్మం. ప్రధానంగా ఒక అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే అసంతృప్తులు ఉన్నాయో, ఇప్పుడు ఆ పొద్దుటూరు తీసుకుంటే వరదాలని పార్టీ చేయనన్నాడు, అలాగే బద్దివేలు తీసుకోండి జయరాములు బీజేపీకి వెళ్ళిపోయాడు, విజయమ్మ సొంతంగా పోటీ చేస్తూ ఉంది. అంటే ఇలాంటి సందర్భంలో ఈ అసంతృప్తులను ఉద్యోగించాలంటే అసంతృప్తి దాటుకుని ఎలా ముందుకెళ్తారా? ఇది పార్టీకి నష్టదాయకంగా మారే అవకాశం ఏమైనా ఉందా? సరే, ఒకటే అండి, అన్నదమ్ములు 18-20 ఏళ్ళ తర్వాత పెళ్ళైనాక విడిపోయే పరిస్థితులు బట్టి ఆడ విడిపోవడం వలన నష్టమని కాదు, కార్యకర్తలు, ప్రజలు, పార్టీలకు బలం, ఓటర్లు వాళ్ళు. నేను ఇంతకుముందే చెప్పా, కొందరు అభ్యర్థుల వలన జరిగే నష్ట నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం. సింపుల్ లాజిక్ ప్రజల్లో తీసుకోవాలి. ఓటర్లు దేవుళ్ళు, ఆ దేవుళ్ళ దగ్గరికి ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలి. వాళ్ళ యొక్క తప్పుడును ఎత్తి చూపాలి. మొన్న జరిగిన 15వ తేదీ నాడు జరిగిన సంఘటన అసలు నాకు తెలిసి ఇంగ్లీషు డిటెక్టివ్ నవల్లో కూడా ఆ విధంగా ఉండదు. తప్పించుకున్న దానికి ఎన్ని నాటకాలు, స్వయంగా కుటుంబ సభ్యులందరూ స్వయంగా చూస్తూ దానికి బ్లడ్ గడగడము, బాత్రూమ్. తెలుగుదేశం నాయకులపైన ఆరోపిస్తున్న పరిస్థితి. మేము తెలుగుదేశం అసలు ఆరోపణ ఏంది ఇది ఆరోపణ? స్వయంగా ఇంటి పక్కన మీరు శవాన్ని చూసి ఏ ఛానల్కు లోపల చూపరు, వాళ్ళ సాక్షి ఛానల్కు చూపరు, అందరికీ మీ అన్ని ఛానల్లో బ్రేకింగ్ న్యూస్. కొంత 3-4 గంటల తర్వాత హత్య. అది ఎవరు అంటే ఏంది హత్యలో? అంటే పొద్దున చూసిన సమయానికి, ప్రకటన సమయానికి ఎవరన్నా వచ్చి పొడిచినారా? ఏమన్నా హత్య చేసినారా? మీరే చేసుకుంటే మీరు మమ్మల్ని ఎవరిని రానిచ్చారా? మిమ్మల్ని ఎక్కడన్నా ఉన్నామా? ఏంటిది? మేము ఎక్కడో అమరావతిలో మలంగా ప్రొద్దుటూరు కడప అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావాలని మేము అక్కడ కూర్చొని డిస్కస్ చేసి మా వాళ్ళందరినీ రమ్మని ఒక ఐడియా కోసం మేము అక్కడ ఉంటే మా పేర్లు పెట్టడం ఏంది? ఇది ఎక్కడికి పోతుంది? ఈ పరిణామం ఎక్కడికి పోతుంది? అసలు కడప జిల్లా సంస్కృతి వాల్యూ ఇదేనా? ఆమ్నివోరస్ అని ఒక పథకం ఉంది. పాము తన పిల్లలను తానే మింగుతుందంట. మీరు పొట్టను పెట్టుకున్నారు, మీరే కట్లు కట్టినారు, మీరే కట్టుతో పాటు కుట్లు వేసినారు. మళ్ళీ కనుకట్టు వ్యవహారం, కుట్లు మీరే, కట్లు మీరే, కనికట్టు మీరే. మా యొక్క మేనిఫెస్టోలో వివిధ రకాలుగా ప్రజా సంక్షేమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే, ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కంటే అది ఉతుతుంది. ఇది నిజంగా పట్టుగా చేసే ఈ పథకాలను ప్రజలకు తీసుకుపోతాం. ప్రజానడిలో మేము గెలుస్తాం. థ్యాంక్ యూ. ఇది ఆయన గారు చెప్తున్నది. కంచుకోట బద్దలు కాబోతుంది. కంచుకోట అన్నది గత చరిత్ర. ఖచ్చితంగా ఈ కడప కాన్స్టిట్యున్సీలో కానీ అసెంబ్లీ అభ్యర్థులు కూడా, కడప జిల్లాలో అసెంబ్లీ అభ్యర్థులకి ఎంపీ అభ్యర్థులు కూడా తెలుగుదేశం వారికి గెలవబోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను తమను గెలిపిస్తాయనంటున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ ఆ కంచుకోటాలన్నీ బద్దలైపోతాయి. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలు అన్నీ కూడా తమను గెలిపిస్తాయని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, RS Reddy, 9 TV, కడప. For more updates, please subscribe 99 TV Telugu.